నిన్నే మిస్టర్ బచ్చన్ మూవీకి వెళ్ళాలనుకుంటున్నావా? ఇంకా నువ్వు పెట్టే టికెట్ కి వర్తా కాదా అనేది ఈ మూవీ రివ్యూ అయితే చూడు. మూవీ ఎలా ఉందంటే మూవీ అయితే ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఉన్న మూవీయే. బట్ ఇది ఎవరికంటే జనరల్ ఆడియన్స్ కి గానీ రవితేజ ఫ్యాన్స్ గానీ మూవీ అయితే తెగ అయితే నచ్చేస్తుంది. హిందీ రైడ్ మూవీ చూసిన వాళ్ళకైతే ఈ మూవీ అయితే పక్క అయితే నచ్చదు ఫ్రెండ్స్. నాకైతే మూవీ అయితే జస్ట్ ఓకే అనిపించింది అంతే. ఆల్రెడీ నేను హిందీ రైడ్ మూవీ అయితే చూశాను కాబట్టి. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా నన్ను సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో లైఫ్ లోకి హీరోయిన్ ఎలా వచ్చింది, విలన్ ఇంట్లో అయితే మన హీరో అయితే రైడ్ చేయడం వల్ల విలన్ హీరోని ఏం చేశాడు అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్తే మాత్రం స్పాయిలర్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ అయితే కమర్షియల్ గా చాలా ఎంటర్టైనబుల్ గా ఫన్నీగా అయితే వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ ఫైట్ సీన్స్ అయితే బాగుంటాయి మూవీలో. ఇంకా మూవీలో అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే రైడ్ సీన్స్ అయితే నాకు చాలా బాగా అయితే నచ్చాయి. పాజిటివ్స్ అయితే రవితేజ గారి డైలాగ్ డెలివరీ గానీ ఆ మాస్ స్వాగ్ అనేది బాగుంటుంది. అక్కడక్కడ మన కామెడీ సీన్స్ గానీ ఫైట్ ట్విస్ట్ అండ్ టర్న్స్ లో అయితే చాలా బాగా అయితే ఎంటర్టైనబుల్ గా ఉంటాయి. ఇంకా భాగ్యశ్రీ సాంగ్స్ లో అయితే రొమాంటిక్ సీన్స్ అయితే మంచి పిచ్చెక్కిస్తాయి. మూవీలో సిద్ధు జొన్నలగడ్డ గారి క్యామియో గానీ ఇంకా క్లైమాక్స్ లో వచ్చే మాస్ సాంగ్ గానీ చాలా ఎంటర్టైనబుల్ గా ఉంటాయి. నాకైతే లారీ ఫైట్ చేజింగ్ సీన్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా నెగిటివ్స్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అనేది మనకి స్లోగా ఉంటది. అక్కడక్కడ కామెడీ సీన్స్ తో కొంచెం ఎంటర్టైనబుల్ గా కమర్షియల్ గా అయితే ఉంటది. ఇంకా మూవీలో బీజిఎం కూడా అంతగా అయితే వర్కౌట్ కాలేదు. ఇంకా స్క్రీన్ ప్లే నరేషన్ అనేది సెకండ్ హాఫ్ లో కొంచెం అయితే మనకి బోరింగ్ అనిపిస్తుంది. ఇంకా హిందీ రైడ్ రీమేక్ చూసిన వాళ్ళకైతే ఈ మూవీ అయితే ఖచ్చితంగా నచ్చదు. ఎందుకంటే మూవీలో అయితే మనకి ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ రొట్ట కామెడీతో అయితే మనకి కొంచెం కమర్షియల్ వైపు అయితే హరీష్ శంకర్ గారు అయితే తీసుకెళ్లారు. అది కొన్ని దగ్గరలో వర్కౌట్ అయింది, మిగతా దగ్గరలో అయితే వర్కౌట్ కాలేదు. ఇంకా మోస్ట్లీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ మూవీలో ఫైట్ సీన్స్ లో గానీ దాంతో పాటు రైడ్ సీన్స్ లో ఆయన ఒక మంచి క్యారెక్టరైజేషన్ తో ఆయన పర్ఫార్మెన్స్ తో అయితే మూవీని అయితే పుష్ చేశారు. ఇంకా విలన్ రోల్ లో జగపతి బాబు గారు అయితే పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. మెయిన్ గా మనకి సెకండ్ హాఫ్ లో అయితే క్లైమాక్స్ దగ్గర గానీ దానికి ముందు వచ్చే సీన్స్ లో అయితే చాలా బాగా చేశారు. ఆయన సెకండ్ హాఫ్ లో వచ్చిన పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా హీరోయిన్ భాగ్యశ్రీ పర్ఫార్మెన్స్ అయితే చాలా రొమాంటిక్ గా బోల్డ్ గా అయితే మన సాంగ్స్ లో అయితే పర్ఫార్మ్ చేసింది. ఇంకా ఫస్ట్ హాఫ్ లో వచ్చిన కామెడీ సీన్స్ లో చేసిన కమెడియన్స్ అంతా బాగా చేశారు. ఇంకా ఓవరాల్ గా అందరి పర్ఫార్మెన్స్ అయితే మూవీకి బాగానే ప్లస్ అయింది. ఇంకా డైరెక్టర్ హరీష్ శంకర్ గారు అయితే మూవీని అయితే చాలా కమర్షియల్ వేలో అయితే తీసుకెళ్లారు. హిందీ మూవీలో అయితే కాన్సెప్ట్ అనేది చాలా యూనిక్ గా ఉంటది అండ్ స్క్రీన్ ప్లే నరేషన్ అనేది చాలా ఇంటెన్సివ్ గా ఉంటది. బట్ ఇందులో ఏంటంటే మొత్తం కమర్షియల్ వేలో అయితే మనకి ప్రెజెంట్ చేశారు. బట్ అదనేది సెకండ్ హాఫ్ వర్క్ అయితే వర్కౌట్ అయింది కానీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా వర్క్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఇంకా ఫైనల్ గా మూవీ అయితే నాకైతే జస్ట్ ఓకే అనిపించింది అంతే ఫ్రెండ్స్. ఇంకా రవితేజ ఫ్యాన్స్ గానీ జనరల్ ఆడియన్స్ గానీ మూవీ అయితే బాగా నచ్చుతుంది. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.3 అవుట్ ఆఫ్ 5 ఆనియన్స్ అయితే ఇస్తున్నాను. ఇంకా ఈ మూవీకి వెళ్ళాలో లేదో అనేది మీ చాయిస్ ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.